వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఒక వార్త పెద్ద చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై ఆయనే స్వయంగా స్పందించి ఆ ఊహాగానాలన్నింటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి సోషల్ మీడియాలో ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాలు చేస్తున్న మల్లారెడ్డి రిటైర్మెంట్ ప్రచారంపై చాలా గట్టిగా స్పందించారు. జపాన్లో ఎలా రిటైర్మెంట్ అనేది ఉండదో తనకు కూడా రాజకీయాల్లో రిటైర్మెంట్ అనే మాటే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన మాటల ప్రకారం తాను కేవలం దేశమంతా విద్యా సంస్థల్ని ప్రారంభించాలన్న తన ఆలోచనను మాత్రమే పంచుకున్నారు. అది రాజకీయాలను వదిలేస్తానన్న అర్థంలో కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన ఒక మంచి ఆలోచన వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడా కూడా రాజకీయాలను వదిలేస్తానని అనలేదని మల్లారెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీలోకి వెళ్తాను, తెలుగుదేశంలోకి వెళ్తానని వస్తున్న పుకార్లు కూడా పూర్తిగా అబద్ధమే అని అన్నారు. ఈ మాటలతో కొన్ని వర్గాలు కావాలని సృష్టిస్తున్న తప్పుడు ప్రచారానికి ఆయన అడ్డుకట్ట వేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా టీం ఈ రిటైర్మెంట్ అనే పదాన్ని పట్టుకుని దాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేసింది. కానీ మల్లారెడ్డి స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆ ఊహాగానాలన్నింటికీ ఒక బిగ్ ఫుల్ స్టాప్ పడింది. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని, తమ పార్టీ తమ నాయకత్వంతోనే ముందుకు వెళ్తానని ఆయన ధృవీకరించారు. నా జీవితం అంతా ప్రజాసేవకే అంకితం. రాజకీయాలంటే నాకు ఒక ప్యాషన్. ఒక టీచర్గా, ఒక విద్యావేత్తగా, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఇది రిటైర్మెంట్ తీసుకునే ఉద్యోగం కాదు, ఇది సేవ, ఇది బాధ్యత, ఇది నిబద్ధత అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ముందుకు సాగుతున్న ఈ సమయంలో సీనియర్ నేతలు ఇలాంటి స్పష్టమైన ప్రకటనలు చేయటం పార్టీ క్యాడర్కు భారీ ఉత్సాహాన్ని నింపింది. మల్లారెడ్డి ఈ మాటలతో ఒక విషయం స్పష్టం చేశారు. రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు, సేవకు గడువు లేదు. ప్రజలు నమ్మినంతకాలం, బీఆర్ఎస్ నడిపినంతకాలం మల్లారెడ్డి లాంటి నేతలు ప్రజల మధ్యనే ఉంటారు. అదే తెలంగాణ శక్తి, అదే బీఆర్ఎస్ బలం.